ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం, ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము మన ధైర్యాన్ని వదిలిపెట్టకుండా దేవుడి మీద మనం భారం వేసి వెళ్ళేటువంటి బిడలుగా ఉండాలండి. మనము ఎప్పుడైతే అధైర్యపడతామో సాతాను వచ్చి మనల్ని శోధించేదానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మనము ఈ లోకంలో దేవుడు ప్రతి ఒక్క మానవాళికి జీవం కలిగిన దేవుని ఆత్మనిచ్చాడు. ఆ ఆత్మను మనం ఎలా పొందుకోవాలంటే దేవుడి దగ్గరికి వెళితేనే ఆయన ఆత్మను మనకిస్తాడు. ఈ లోకంలో మనిషిని భయపెట్టేటువంటి సంగతులు అనేకమంది ఉన్నాయండి. కాబట్టి మనము భయపడకుండా, అది మన దగ్గరికి వచ్చినా మనం భయపడకుండా ఉండాలంటే దేవుడు నాతో ఉన్నాడు, దాన్ని బట్టి మనం ధైర్యంగా ఉంటాం. ఈ లోకంలో మనుషులు మనల్ని ధైర్యపరుస్తారంటే కొంతవరకు ధైర్యపరుస్తారేమో. దేవుడు మనల్ని ఎంత ధైర్యపరుస్తారంటే దేవుడు సమస్తము చేయగలడండి. దేవుడు ఈ లోకాన్ని అంతం చేయగలడు, ఈ లోకాన్ని సృష్టించారు కాబట్టి మనం ఇంకా జీవిస్తున్నాం. మనం చేసే పాపాలకి దేవుడిని మనం ఎంతగానో బాధ పెడుతున్నాం. ఆయన కోపకిచ్చుకుంటే ఈ భూలోకం భస్మం అయిపోతుంది. మనం ఆయన కృపాకాలంలో ఉన్నాం. కృప కలిగిన దేవుడు మనకి ఇంకా సహాయం చేస్తున్నాడు కాబట్టి మనం ఇంకా జీవిస్తున్నాం. మనం ధైర్యం కలిగి ఉండాలి. ఏమంటే దేవుడు తోడు నాకుంది, దేవుని ప్రేమ నాకుంది. మనం దేవునికి ఏం చేయాలి? మనం ఈ లోకంలో ఎన్ని సమస్యలు, మనిషికి ఏ వయసు వారికైనా సమస్యలు ఏ రూపాయనైనా వస్తూ ఉంటాయి. ఆ సమస్యని పోవాలని ప్రార్థన చేయకూడదు, కానీ సమస్యని ఎలా ఎదిరించాలనే ధైర్యాన్ని మనము మనసులో పెట్టుకొని ప్రార్థన చేసే బిడలుగా ఉండాలండి. ఎన్ని సమస్యలు వచ్చినా కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సంతోషం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. దుఃఖం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. దేవుడు ధైర్యంగా ఉంటే దేవుడు ధైర్యం ఎల్లప్పుడూ మనతో నిలుస్తుంది. కాబట్టి దేవుని ధైర్యం మనం పొందుకోవాలండి. ఈ లోకంలో నాకు ఆయన ఉన్నారే దాన్ని బట్టి ధైర్యం, లేదా నాకు ఆమె ఉందే, లేదా నాకు ఒక ఉద్యోగస్తులు ఉన్నారే, నాకు గొప్ప అధికారులు ఉన్నారే, అదే విధంగా నాతో గొప్ప గొప్ప మనుషులు ఉన్నారే అని దాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోకూడదు. కానీ దేవుడు ఉన్నాడు కాబట్టి దాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటే మనం ఈ లోకంలో ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా భయపడము. కాబట్టి ఆయన వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోక తండ్రి, ఈ లోకంలో సమస్యలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, శోధన, వేదన, బాధ ఏది ఎదురైనా కూడా మొడపెడితే మీరు విరిపించేటువంటి దేవ, మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఈ లోకంలో మనుషుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టకూడదు, ఈ లోకంలో అధికారుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టకూడదు. ఏసయ్య, మేము కన్నీళ్లు మనుషుల దగ్గర విడవకుండా మీ పాదాల దగ్గరికి వచ్చి ఉపవాసం ఉండి ఎప్పుడైతే నిలువు మోకాలేసి చేతులు పైకెత్తి పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో మిమ్మల్ని సేవించి ప్రార్థన చేస్తూ ఉంటాము, ధైర్యాన్ని ఇచ్చేటువంటి దేవ మీకు స్తోత్రమయ్యా. మా మాటలు మనుషులు వినకపోవచ్చు, కానీ ఏసి మా ప్రతి ఒక్క మాట దేవుడే వింటున్నాడు. ఏసి మీరే వింటున్నారు, మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ప్రతి ఒక్క బిడ్డనయ్యా ఏసి మీ మీద ధైర్యం తెచ్చుకోవాలని నాకు దేవుడు ఉన్నాడు. నాకే భయం లేదు. ఏ చిన్న విషయంలో అయినా ఏసి మిమ్మల్ని మొట్టమొదటి స్థానం ఇచ్చి మీ వెనకాల కానీ మేము నడుస్తుంటే మీరు మా కుడి హస్తం పట్టుకొని మంచి మార్గంలో నడిపించేటువంటి దేవుడయ్యా. మీకు భవిష్యత్తు తెలుసు, జరగబోయేది తెలుసు, జరిగింది తెలుసు, అదేవిధంగా జరగబోతుండేది మీకు తెలుసు. వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డ మిమ్మల్ని తెలుసుకుని మంచి మనసును దయచేయమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క బిడ్డని పేరు రక్షణ జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తడుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.